ఈ టెట్ డిఎస్సి అనేది కామన్గా ఉండే సబ్జెక్ట్స్. మీరు అడిగిన ప్రశ్న డిఎస్సిలో ఏం సిలబస్ ఉంటుంది. కాబోయే ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయ్యేంత వరకు చెప్పాల్సిన కంటెంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఎస్జిటి అభ్యర్థులకు మరి దాదాపుగా ఈ యొక్క 5 సబ్జెక్ట్ చదవాలి. ఇంగ్లీష్, తెలుగు, సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్. ప్రైమరీ స్కూల్ టీచర్స్గా ఎస్జిటి జాబ్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు చదవాల్సినటువంటి కంటెంట్. మరి ఈ కంటెంట్కు 40 మార్కులు ఉంటుంది. ఈ యొక్క 5 సబ్జెక్ట్స్ సంబంధించి 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు డిఎస్సికి ప్రభుత్వం ముద్రించినటువంటి పాఠ్యపుస్తకాలు, గతంలో డిఎస్సి పైన అడిగిన ప్రశ్నాపత్రాలు సిలబస్ ఆధారంగా ప్రిపేర్ కావాలి. ఇక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కంటెంట్ 3rd క్లాస్ టు ఇంటర్ వరకు చదవాలి. కనుక డిఎస్సిలో తప్పనిసరిగా ఉండేటువంటి సబ్జెక్టు. మరి డిఎస్సి ప్రక్రియ స్టార్ట్ అయింది 1989లో. 89 నుంచి ఈ 2024 వరకు ఏ డిఎస్సి తీసుకున్నా కంటెంట్ మారలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ కంటెంట్ ఎలా బోధించాలనేది మెథడాలజీ. ఆ మెథడాలజీ పేరే ఈనాడు పెడగాజీగా మార్చారు 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ గైడ్లైన్స్ ప్రకారం. కనుక పెడగాజీ. ఈ ఎస్జిటి అభ్యర్థులు 5 రకాల పెడగాజీలు చదవాలి. వాళ్ళు డిఎడ్ సెకండ్ ఇయర్లో చదివినటువంటి ఈ యొక్క బోధన అభ్యసన శాస్త్రం పెడగాజీ. మరి తెలుగు పెడగాజీ, ఇంగ్లీష్ పెడగాజీ, సైన్స్ పెడగాజీ, మ్యాథమెటిక్స్ పెడగాజీ అండ్ సోషల్ పెడగాజీ. కనుక 2వ సబ్జెక్టు పెడగాజీ. అదేవిధంగా బిఎడ్ అభ్యర్థులు వారి బిఎడ్ డ్యూరేషన్లో చదువుకున్నటువంటి మరి ఫస్ట్ మెథడాలజీ, ఏ జాబ్కి అయితే నువ్వు అప్లై చేస్తున్నావో అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, సోషల్ కావచ్చు, సైన్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఆ పెడగాజీ వరకు వాళ్ళు చదవాలి. ఈ 2 సబ్జెక్టులు కంటెంట్ పెడగాజీ. దీనికి అదనంగా ఇప్పుడే మనం చెప్పుకున్నాం జీకే కరెంట్ అఫైర్స్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేటువంటి సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. కనుక నోటిఫికేషన్ వరకు ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులు కంటెంట్ పెడగాజీ పైన ఫోకస్ చేయండి. నోటిఫికేషన్ తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఏ టాపిక్ చేర్చారో వాటిపైన మీరు ఫోకస్ చేయండి. అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే దాంట్లో సైకాలజీ కూడా ఉంటుందని గుర్తుపెట్టుకొని ఎక్కువగా ఆ సబ్జెక్టు మీరు చదివితే ఎప్పుడైనా మనకు ఉద్యోగం వచ్చేది సులభమైన ప్రశ్నలకు ఆన్సర్ చేస్తే రాదు. 1:100 కాంపిటీషన్లో 99 మంది అభ్యర్థులు ఏ ప్రశ్న అయితే ఆన్సర్ చేయలేరో ఆ ప్రశ్నను ఆన్సర్ చేయగలిగితే నీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చదివే విధానంలో ఇప్పుడు నేను చెప్పిన సిలబస్ చూడండి, జ్ఞాన సంబంధంగా కాకుండా, సంబంధం అంటే ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు ఇట్లాంటి ప్రశ్నలకే కాకుండా ఎందుకు, ఎలా అనేటువంటి అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్స్, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్కు మనం ప్రిపేర్ కావడం వల్ల ప్రశ్నాపత్రం ఎటు వచ్చినా కూడా, ఎంత కఠినంగా ఉన్నా కూడా, ఎంత డిఫికల్ట్గా ఉన్నా కూడా మీరు జాబ్ సాధించే అవకాశం ఉంది.